రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. అందువల్ల దేవుని వాక్యము ఎలాంటి శక్తి కలిగినది అంటే మనలో విశ్వాసమును కలుగజేయునది. ఆ విశ్వాసమును బట్టి ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తాము, రక్షణానుభవాన్ని పొందగలం. అది కూడా కొంచెం గుర్తుంచుకుంటే మంచిది. కానీ దేవుని వాక్యాన్ని మినహాయించి మనము దేవునికి ప్రయోజకులము కాలేం. అందువల్ల బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తిమోతి అని ఉన్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 21, 22 వచనాలలో పౌలు యవనస్తునికి ఇట్లా వ్రాసినాడు. తిమోతి, నువ్వు ఎలాగా ఉండాలి అంటే 4 విషయాలు రాశాడు ఆయన. నీవు ఘనత వహించిన పాత్రగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి, యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండాలి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. దేవునికి పాత్రలు అవసరం. ఆ పాత్రలు ఖాళీగా ఉంటే, శుభ్రంగా ఉంటే ఆయన తన వాక్కును ఆ పాత్రల్లో పోసి, తన మహిమను ఆ పాత్రల్లో పోసి, ఆయన మహిమార్థమై రాజ్యవ్యాప్తి నిమిత్తమై ఆ పాత్రలను ఆయన వాడుతాడు. తిమోతి, నీవు అలాంటి పాత్రవు కావాలి. ఒక పాత్రగా కావాలి అంటే ప్రారంభం వాక్యం ద్వారానే. అది ఎట్లో కొన్ని మాటల్లో చెబుతాను. ఒకానొక దినమున జీవము కలిగిన దేవుడు ఇర్మియా అనే ప్రవక్తను సంధించి, ఇర్మియా, నేను నీతో మాట్లాడాలి, నీవు నా స్వరాన్ని వినాలి అంటే ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అన్నాడు. ఈ విషయం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 6 వచనాలలో వ్రాయబడి ఉంది. ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో నీవు నిదానించి చూడు, నీ వెనుక నా స్వరం నీకు వినపడుతుంది అన్నాడు. అట్లానే ఈ రాత్రి మీరంతా నాతో కలిసి ఒక కుమ్మరి ఇంటికి వెళ్దాం. ఆ కుమ్మరి వాని దగ్గర మనం నిలబడదాం, దేవుని స్వరం ఎట్లా వినపడుతుందో చూద్దాం. మీ అందరి పక్షంగా నేను కుమ్మరి వానితో మాట్లాడుతూ ఉన్నా. కుమ్మరివాడ, నీవు కుండలు పాత్రలు ఎలాగా చేస్తావు? కుమ్మరివాడు కొన్ని పాత్రలు పెద్దవి చేస్తాడు, కొన్ని చిన్నవి చేస్తాడు. కొన్ని పాత్రలు ప్రైమ్ మినిస్టర్ ఇళ్ళలోకి వెళ్తాయి, కొన్ని పాత్రలు ప్రెసిడెంట్ ఇళ్ళలోకి వెళ్తాయి, కొన్ని పాత్రలు మామూలు నీలాగా నాలాగా ఉండే వాళ్ళ ఇళ్ళల్లోకి కూడా వెళ్తాయి. అవన్నీ కుమ్మరు చేసిన పాత్రలు. ఎట్లా చేస్తారండి మీరు అని అడుగుదాం. ఆయన చెప్పేది ప్రథమంగా ఇట్లా చేస్తానంటాడు. నేను మా ఇంటిని వదిలి ఒక గడ్డపార కానీ ఒక పికాసి కానీ తీసుకెళ్ళి పొలంలోనికి వెళ్తానంటాడు. అక్కడ ఆ గడపారతో భూమిని నేను త్రవ్వుతాను అంటాడు. ఆ భూమి బైబిల్ గ్రంథం ప్రకారము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే శాపగ్రస్తమైన భూమి ఇది. ఆరంభంలో ఈ భూమి శాపగ్రస్తమైంది కాదు. ఈ భూమిలో ఇసుక, తరువాత పండ్లు కులిపోవడం, ఆకులు రాలటం, గచ్చతీగలు, ముండ్లు ఉండేవి కావు. ఎప్పుడైతే మనిషి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేశానో అప్పుడు ఈ భూమి కూడా దేవుని వలన శపించబడింది. అందువల్ల ముండ్ల తుప్పలు, గచ్చతీగలు, ఇసుక ఇలాంటివన్నీ తయారయ్యాయి. అట్లానే మనిషి కూడా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి దేవునికి విరోధంగా పాపము చేసిన కారణాన మనిషి కూడా శాపగ్రస్తుడయ్యాడు. అంటే అర్థం ఏమిటంటే, భూమి ఎట్లా అయితే శాపగ్రస్తమైందిగా ఉందో అట్లానే మనుషులు అట్లానే ఉన్నారు. కానీ కుమ్మరి ఈ శాపగ్రస్తమైన భూమి నుండే ఇలాంటి పాత్రలను తయారు చేస్తాడు. అట్లానే పరలోకపు కుమ్మరి ఇలాంటి శాపగ్రస్తమైన మనుషుల్లో నుండే ఆయన ఘనత వహించిన పాత్రలు, పరిశుద్ధమైన పాత్రలు, యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రల్ని ఆయన చేస్తాడు. ఓ కుమ్మరి, ఎట్లా చేస్తావో చెప్పు అని అడిగితే ఆయన చెప్తాడు. మొదటిదిగా, ఈ భూమి అనేది పికాసి దెబ్బ అది తినాలి. ఒక గడపారతో కొట్టినప్పుడు ఆ భూమి దాని దెబ్బను అది తినాలి. అది కన్విక్షన్ అంటే. అట్లానే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శక్తితో పరిచర్య చేయబడినప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం ప్రకారము, 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారము మనిషి యొక్క హృదయానికి అది కృచ్చుకుంటుంది. అర్థమైందా అండి? దేవుని వాక్యము మనిషి హృదయమును కృచ్చుకొనను. గడ్డపార భూమిని కొట్టినప్పుడు భూమి కృచ్చబడుతుంది. కృచ్చబడకుండా ఉంటే భూమిలో నుంచి పాత్రలు తయారు కాలేవు.
అట్లానే శపితమైన మనుషుల్లో నుండి దేవుడు వాడుకొనగలిగిన పాత్రలు తయారు కావాలి అంటే మొదటిదిగా దేవుని వాక్యము అనేది ఈ గడపార కానీ ఈ పికాసి కానీ రెండంచుల అది పదును గల ఈ ఖడ్గం వాడబడినప్పుడు అవి గుర్చబడాలి. అందుకని మిమ్మల్ని అందరినీ మొదటి ప్రశ్న, దేవుని యొక్క నేర్పర్తనము కలిగిన హస్తాలలో మీరు ఘనత వహించిన పాత్రలుగా కావాలి అంటే, పరిశుద్ధపరచబడిన పాత్రలుగా కావాలి అంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా కావాలి అంటే, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన పాత్రలు కావాలి అంటే, మొదటి ప్రశ్న, మీ జీవితంలో ఎప్పుడైనా ఏ కూడికలోనైనా ఏ మీటింగ్లోనైనా వాక్యము పరిచర్య చేసినప్పుడు ఆ వాక్యము మిమ్ములను కృచ్చుకొనేనా? లేదు బ్రదర్ అంటే మీరు కానే కాలేరు పాత్రలుగా. ఆయన చేతిలోని పాత్రలు మీరు ఎన్నటికీ కారు. ఎప్పుడైతే దేవుని వాక్యము మీకు విడుదల చేయబడునో ఆ వాక్యము రెండంచుల ఖడ్గము గలదని వ్రాయబడి ఉంది. ఆ వాక్యము హృదయాన్ని గుర్చాలి. ఎప్పుడైనా గుర్చిందో ఆ ఆకరోలను కూడా అడుగుతున్నాను, మీ జీవితంలో ఈ స్థలంలో కాకపోయినా వేరే స్థలంలోనైనా, లేకపోతే మీరు వాక్యాన్ని చదివేప్పుడైనా, చిన్న కూడికల్లోనైనా వాక్యాన్ని మీరు విన్నప్పుడు వాక్యం మీ హృదయాన్ని గుర్చుకొనేనా? దావీదు మహారాజుకు నాతాను అనే ప్రవక్త వాక్యాన్ని పరిచర్య చేసినప్పుడు ఆయన హృదయాన్ని కృచ్చుకొనేను. అప్పుడు ఆయన అన్నాడు, దేవా విరిగి నలిగిన హృదయాలను మీరు అలక్ష్యం చేయరు అన్నాడు. అంటే ఆయన హృదయము విరిగెను, నలిగెను. అట్లానే పేతురు వాక్యాన్ని పరిచర్య చేసినప్పుడు యెరూషలేము పట్టణంలో వాళ్ళు గట్టిగా ఇట్లా అరిచినారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం, సహోదరులారా మేము రక్షింపబడడానికి ఏం చేయాలి చెప్పండి అన్నారు. అంటే వారి హృదయాలలో దేవుని వాక్యము గుర్చబడెను. మీ హృదయాలలో దేవుని వాక్యము గుర్చబడితే అది దేవుని శక్తి కాబట్టి మీరు ఆయన చేతుల్లో పాత్రలు కాగలరు. కాబట్టి మొదటి ప్రశ్నకు మీకై మీరే జవాబు చెప్పుకోండి. ఒకవేళ మీరు వినొచ్చు, ఫలాని దినమున నేను వాక్యాన్ని విన్నాను, నా హృదయము గుర్చుకున్నది వాక్యము, నా పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొంటిని. మీరు పాత్రలుగా తయారు కావటానికి ఆస్పదం ఉంది. అది మొదటి అనుభవం. మీరు కూడా ఎప్పుడైనా ఏ కుడికలోనైనా వాక్యము పరిచర్య చేయబడినప్పుడు మీ హృదయాలలో మీరు గుర్చపడి పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పగలిగిన దినం ఏదైనా ఉంటే మీరు దేవుని చేతుల్లో పాత్రలుగా తయారు కాగలరు. అవి మామూలు పాత్రలు కాదు, దేవుడు వాడుకున్న పాత్రలు, అవి పరిశుద్ధమైన పాత్రలు, అది ఘనత వహించిన పాత్రలు. అట్లా కావాలి అని ఆయన యొక్క పరమ ఉద్దేశం.